జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల 15వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు. మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనీశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాశులు మారేప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని ఇలా ఉంటుంది, అష్టమ శని ఇలా ఉంటుంది. అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి, నదులకి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మే 15వ తారీఖు నుంచి ఒక 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం సహజ 3వ స్థానము, బచక్రంలో సహజ 3వ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. యాక్చువల్గా 3వ స్థానం అనేది మరణకారక స్థానము. మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము. కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే 3వ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉంటే 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 9వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. సో అంటే ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి. ఇప్పుడు 7వ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. 9వ స్థానం మీద ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో 9వ స్థానానికి అధిపతి, ఆయన ధనుసు రాశికి అధిపతి. 9వ స్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం. అంటే ఇంకా అదొక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు. శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది. అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది. ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మను మంచి మంచి థాట్స్ ఇస్తారు, ఈ పని చెయ్యి, మీకు ఇన్ని వరాలు వస్తాయి, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటుందన్నమాట. అందరితోటి బాగుంటుంది, ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి. ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానంలో. మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది, కానీ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషను ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. 2 ఉన్నాయి. సో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి, బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు అష్టమ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఆయన దృష్టిలు చాలా బాగా ఉన్నాయి. అంటే అష్టమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ చాలా మంచి బలాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మీకు అంటే మీ సౌభాగ్యాన్ని బాగా వృద్ధి చేస్తూ ఉన్నారు. సౌభాగ్యాన్ని వృద్ధి చేయడం అంటే ఒకవేళ మీ హస్బెండ్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడతారు. సపోజ్ మీ హస్బెండ్కి ఏమైనా మానసికంగా బాగోకపోతే, మానసికంగా అంటే ఏదైనా టెన్షన్ పడుతూ ఉంటే, లేదా మానసికంగా మీతో కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటే దాన్ని సాల్వ్ చేస్తారు. సో ఏదైనా భార్యాభర్తల మధ్య అనుకూలతలను ఆయన కలిగిస్తున్నారు. ఇది ప్రత్యేకించి ఆడవాళ్ళకి ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది, మగవాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే ఫైనాన్సెస్ విషయాల్లో మీకు చాలా బాగా ఉంటుంది. మీకు అనుకోకుండా కొన్ని డబ్బులు వస్తాయి. అంటే అంతకుముందు మీరు ఎవరికైనా ఇచ్చారు, వాళ్ళు సడన్గా మీకు వచ్చి ఇవ్వచ్చు. మీరు అనుకోరు, ఇప్పుడు ఇస్తారు అని అయితే మీరు అనుకోరు. అంటే మీ క్యాలిక్యులేషన్స్లో లేని అమౌంట్స్ మీకు వస్తాయి. అది మీరు ఇదివరకు అప్పిచ్చిన వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడం వల్ల కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ వల్ల కావచ్చు,
అంటే అనుకోకుండా మీకు బోనస్ రావచ్చు ఉద్యోగస్తులు అయితే, లేదా శాలరీ హైక్ అవ్వచ్చు. వ్యాపారస్తులు అయితే కనుక మీకు వ్యాపారంలో లాభాలు రావచ్చు. ఇలాగ ఏదో ఒకటి కొన్ని ప్రాజెక్ట్స్ పడవచ్చు. ఇలా ఏదో ఒకటి మీకు సడన్గా సడన్ కొన్ని ఫైనాన్షియల్ గెయిన్స్ ఫైనాన్షియల్గా లబ్ధిని ఆయన కలిగిస్తున్నాడు ఆర్థిక వ్యవహారాల్లో. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక అప్పు ఎవరికైనా మీరు ఇచ్చుంటే వాళ్ళు రీపే చేస్తే కనుక అప్పుడు అది అక్కడ ఇంకా అప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంకొక రకంగా మనం తీసుకోవాలి. ఈ డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బుల్లో అట్లీస్ట్ ఒక 1% లేదా 0.1% అయినా సరే మీ దగ్గర ఉన్న దేవీ దేవాలయాల్లో వేయండి. మీరు ఇంకా మీకు స్తోమతని ఎక్కువ వేయగలిగితే వేయండి, ఇంత నేను చెప్పను. బట్ అట్లీస్ట్ మినిమం 1%, 0.1% కంటే 1% వేయడానికి ప్రయత్నించండి. చాలా బాగా ఉంటుంది. ఉదాహరణకి అదే ఇంకా 1% మీకు ఎంత అమౌంట్ అయితే వస్తుందో అందులో 1% మీరు వేయండి. వేస్తే కనుక ఇది మీకు ఒక బ్లెస్సింగ్. అంటే వాళ్ళు మీకు రీపే చేసేది మీ దగ్గర తీసుకున్న డబ్బులు కాదు, ఇక్కడ డబ్బులే. కానీ ఇక్కడ మనకి ఇండికేషన్ ఏంటంటే, ప్రకృతి ద్వారా మనకు వచ్చే ఇండికేషన్ ఏంటంటే అవి డబ్బులు అని అనడానికి ఉండదు. వాటిల్లో ఏముంటుందంటే ఇప్పుడు గురు భగవాన్ యొక్క దృష్టి ఉండడం వల్ల అవి మీకు ఎలా అవుతాయి అంటేనండి, ఈ డబ్బులు మీకు మంచి ఎనర్జీని కలిగిస్తాయి. చాలా విషయాల్లో మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా అనుకూలతల్ని మీరు చూస్తారు. ఈ విధంగా మిమ్మల్ని గురు భగవానుడు కటాక్షిస్తూ ఉన్నారు. ఇది ఒక పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే కుటుంబంలో చాలా అంటే చిట్చాట్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ టైము మీరు శుభకార్యాల గురించి చర్చిస్తారు, లేదా గెట్ టుగెదర్స్ గురించి చర్చిస్తారు. ఏదైనా ఒక ట్రావెలింగ్ ధర్మ ప్రదేశాల కంటే గుళ్ళకి వెళ్ళడానికి కాదు దేనికైనా ఇలా చర్చలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి యూనిటీగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు ఏంటంటే ఒక ఫంక్షన్కి సంబంధించిన కావచ్చు, లేదా ఇంటి విషయాలకు సంబంధించింది. అంటే అందరూ ఒకటే తాటిపైన నడవడం అంటారు కదా, అది ఇప్పుడు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు మీరు చూస్తారు. అది మీకు సంతోషం అనిపిస్తుంది. మీరు మీ పిల్లలకి ఏమైనా వివాహం చేయాలనుకుంటే ఈ 1 ఇయర్ లోపల మీరు చేసే విధంగా గురు భగవానుడు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నారు. అలాగే మీ పిల్లలు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే అలాంటివి కూడా సఫలీకృతం అయ్యే విధంగా గురు భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాల్లో చాలా మంచి మార్పుల్ని గురు భగవానుడు ఇస్తున్నారు. అంటే రెండు విషయాలు. మీరు అవివాహితులైతే వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. మీ జన్మజాతకంలో కళ్యాణ గడియలు ఉంటే, ఒకవేళ కళ్యాణ గడియలు లేకపోయినా కూడా ఇప్పుడున్న గురుబలం మిమ్మల్ని మ్యారేజ్కి పుష్ చేస్తుంది. ఉదాహరణకి మీరు వివాహితులు, స్వగృహానికైతే డెఫినెట్గా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ స్వగృహము సపోజ్ మీరు ఒకవేళ ఏదైనా పెద్ద నుంచి రావట్లేదు అనుకుంటే అదైనా వస్తుంది. లేదా మీకు ఏదైనా మీరు అమ్మాలని అనుకుంటున్నారో అమ్మలేకపోతున్నారు, ఇప్పుడు అమ్ముతారు. ఇలా ఏదో ఒకటి గృహానికి సంబంధించిన అనుకూలతల్ని గురు భగవానుడు ఇప్పుడు మీకు బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఎలా చూసుకున్నా వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వాళ్ళకి అష్టమ స్థానంలో గురు భగవానుడి యొక్క సంచారం మంచి మార్పులే తెచ్చిపెడుతుంది. కొంత ఏంటంటే మీరు ప్రయత్నపూర్వకంగా చేయాల్సింది కమ్యూనికేషన్స్ మిస్కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఒకటి టైప్ చేయబోయి ఇంకొకటి టైప్ చేస్తారు, ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడతారు, ఒక మెయిల్ ఐడికి పెట్టబోయి ఇంకొక మెయిల్ ఐడికి పెడతారు, లేదా అసలు పెట్టడమే మర్చిపోతారు. ఎవరికైనా ఇప్పుడు రిటర్న్ కమ్యూనికేషన్ అయితే ఓరల్ కమ్యూనికేషన్లో కూడా మీరు ఒకటి చెప్దాం అనుకుంటారు, ఇంకోటి చెప్తారు, మీకు తెలియకుండానే ఇంకోటి చెప్పేస్తూ ఉంటారు. చెప్పిన తర్వాత అనుకుంటారు ఇదేంటి నేను అనుకున్నది ఇది చెప్పానేంటి అని. కొంత ఏంటంటే మీకు తెలియకుండానే కొంత ఇప్పుడు జరిగిన ఈ నిమిషాన్ని మర్చిపోతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు ప్రజెంట్లో ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు వృశ్చిక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు గత 2.5 సంవత్సరాలుగా బాగా నలిగిపోయారు చాలా సమస్యలతోటి. ఈ హ్యామరింగ్ వల్ల ఏమవుతుందంటే అప్పుడు మీకు అవే సిచ్యువేషన్స్ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం హీల్ అవుతూ ఉన్నారు కాబట్టి అవే గుర్తొస్తూ ఉంటాయి. సో అప్పుడు అలాంటి ఇబ్బందులు చూసినప్పుడు అవే ఆలోచనలతో ఉండడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు కట్ చేస్తున్నాడు. అవన్నీ మీరు మర్చిపోయేది చేయాలి కాబట్టి మీకు తెలియకుండానే అవి ఆలోచిస్తూ ఉంటే మీ మంచి విషయాలు మర్చిపోతారు. అందుకని మీకు తెలియకుండా అరే ఈ ఆలోచనలు పడి ఇది మర్చిపోతున్నాను మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ కట్ చేస్తేనే నాకు అన్నీ గుర్తుంటాయి, లేకపోతే ఏమీ గుర్తుండదు అన్న
థాట్ మీకు గురు భగవానుడు కలిగిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే స్క్రాప్ని మీ మైండ్లోంచి బయటికి పంపించేస్తున్నాడండి. సో అదేంటంటే మీకు తెలియకుండానే స్ట్రాంగ్గా కూడా చేస్తున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడ్డా, మనుషుల వల్ల ఇబ్బందులు పడ్డా, ఏ రకంగా ఇబ్బందులు పడ్డా అయిపోయింది, గతం గతః అని అనుకుంటారనమాట. అలా అనుకునే విధంగా మిమ్మల్ని గురు భగవానుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించి మిమ్మల్ని ముందుకు సాగిస్తున్నాడు. ఉదాహరణకి ఎవరి వల్లన్నా ఇబ్బంది పడ్డారా అనుకోండి ఉదాహరణకి. సో ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. అనవసరంగా పాపం వాళ్ళు మూట కట్టుకుంటే దాని గురించి మళ్ళీ మనం ఆలోచించి అదెందుకు మళ్ళీ మనం లాక్కోవడం అనే అనుకుంటారు. పరిస్థితుల వల్ల ఇబ్బంది పడితే పెద్ద మహామహులకే తప్పలేదు, మనం ఎంత పిపీలకం అని అనుకుంటారు మనసులో. అంటే ఇలా థాట్ ప్రాసెస్ ఆయన ఇస్తాడు. ఇచ్చి దాని నుంచి మిమ్మల్ని బయటకి ఇస్తాడు. మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతూ ఉంటే అది పరిస్థితి కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తుల వల్ల కావచ్చు, ఇది చాలా మంచి సమయం అండి. ఎవరి వల్లన్నా మీరు డెఫినెట్గా ఈ 2.5 yearsలో ఎవరో ఒకళ్ళ వల్ల మీరు డెఫినెట్గా బాగా నలిగిపోయి ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు డెఫినెట్గా. ఇక మరీ మీ జన్మజాతకంలో శుక్రబలం గురుబలం ఉంటే అప్పుడు మీరేంటంటే వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే మిమ్మల్ని నలిగిపోనీరు. ఫస్ట్ టైం మీరు ఫర్గివ్ చేస్తారు. ఇప్పుడు ఇది బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే శుక్రబలం గురుబలం ఉంది, మీకు గురుబలం ఎక్కువగా ఉంది. ఇదేంటంటే మీరు ఎవరి వల్ల అయితే సెంటర్ ఏ పర్సన్ వల్ల అయితే మీకు చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అన్కండిషనల్గా మారి ఇబ్బంది పడ్డారో వాళ్ళని మనస్ఫూర్తిగా ఫర్గివ్ చేసేసేయండి. ఒక గురువారం పూట కనీసం మీరు ప్రతి గురువారం ఇచ్చేస్తే మంచిది. మీరు ఏ విషయాలకైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ పరిస్థితులకైతే ఇబ్బంది పడుతున్నారో, లేదా ఏ వ్యక్తుల వల్ల అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో గురువారం పూట, ఏ గురువారం అయినా పర్వాలేదండి, గురువారం పూట మీకు కుదిరితే కనుక పొద్దున్నే 4 నుంచి 5 లోపల, ఒకవేళ ఆ టైం మీకు కుదరలేదు అనుకోండి, అప్పుడు మీరు పొద్దున 10 నుంచి 11 లోపల కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. సో అప్పుడు ఒకవేళ ఆఫీసులకి వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఆఫీస్లో అయినా సరే ఒక 5 నిమిషాలు పనేనండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 5 నిమిషాలు మీరు పౌజ్ తీసుకోవాలి. మీరు కూర్చున్న ప్లేస్లోనే వర్క్ ఆపేసేసేయండి కాసేపు. సో ఒకవేళ మీకు ఆఫీస్లో ఉండి మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఇంటికి వచ్చి మీకు ఏ టైం కన్వీనియంట్ అయితే ఆ టైం చేయండి. బట్ మీకు టైము మా చేతుల్లో ఉంటుంది, మేము కేటాయించుకోగలం, వర్క్ ఫ్రమ్ హోము, లేదంటే మాది వ్యాపారమే మాకేం పర్లేదు మేము కేటాయించుకోగలుగుతామంటే మార్నింగ్ 10 నుంచి 11 లోపల. మర్చిపోకండి, మళ్ళీ ఇది మర్చిపోతారు. ఇది మీరు రిమైండర్గా కూడా పెట్టుకోండి. డెఫినెట్గా మర్చిపోతారు. ఒక వారం చేస్తారు, ఇంకో వారం మర్చిపోతారు. అసలు ఒక వారం చేయాలి అనుకుంటారు, బుధవారం దాకా గుర్తుపెట్టుకుంటారు, గురువారం మర్చిపోతారు. అందువల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, అవి మిమ్మల్ని మర్చిపోయేట్టు చేస్తాయి. గుర్తు పెట్టుకోండి, మీరు ఇది రిమైండర్గా పెట్టుకోండి. ప్రతి గురువారం 10కి, కుదిరితే పొద్దున్నే 4 నుంచి 5 లోపల. ఇది మన జీవితం అండి, మన జీవితానికి సంబంధించిన విషయం. మనకున్న ప్రాబ్లము, అందులో ప్రత్యేకించి 2.5 yearsలో మీకు ఏ ప్రాబ్లం అయితే ట్రిగర్ అయిందో దాని నుంచి కంప్లీట్గా మీరు అవుట్ అయ్యే ఛాన్స్ని మీకు గురు భగవానుడు కలిగిస్తున్నారు. సో దానికోసం మన వంతు ప్రయత్నంగా 4 నుంచి 5 లేవడం, కృతజ్ఞత కూడా యూనివర్స్కి అలా చేయగలిగితే మంచిది. ఒకవేళ మీ వర్క్ షెడ్యూల్ రాత్రి 1 వరకు ఉన్నారు, 12 వరకు ఉన్నారు, అప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడితే అవ్వదు పొద్దున్నే లేవడం. అప్పుడు మార్నింగ్ 10 అయితే రెడీగా ఉంటారు కదా. 10 నుంచి 11 లోపల కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని. ఈ టైం కుదరని వాళ్ళు ఏదో టైంలో చేయండి. ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మీరు దేనివల్ల డీప్గా హర్ట్ అయ్యారు, అది ఏ పరిస్థితి వల్ల అయ్యారు, లేదా ఎవరైనా వ్యక్తుల వల్ల అయ్యారు, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మైండ్లో మీకు ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. ఈ ఫలానా దేవత నేను చెప్పను, మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవాన్ని స్మరించుకొని ఒకటి ఏదైనా చేతిలో పట్టుకోండి. అంటే ఒక 11 రూపాయలు పట్టుకుంటారా, లేదంటే ఒక ఫ్రూట్ పట్టుకుంటారా, ఏదైనా పర్వాలేదు, పట్టుకొని భగవంతుడా, తెలుసో తెలియకో మరి పూర్వజన్మలో నేను వీళ్ళకి ఇబ్బంది చేశాను, లేదా పూర్వజన్మలో ఇలాంటి పరిస్థితులు నేను ఎవరికైనా కలిగించానా, లేదా ఈ జన్మలో నాకు తెలియకుండా చేశాను, లేదా వంశపారంపర్యంగా ఏదైనా ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఎవరి వల్లనే వ్యక్తుల వల్ల మీరు బాధపడి ఉంటే ఇప్పుడు నేను వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను. ఇంక ఈ క్షణం నుంచి వాళ్ళ గురించి నేను ఆలోచించను, వాళ్ళతో నాకు ఎలాంటి మానసికంగా ఎలాంటి లావాదేవీలు లేవు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఫస్ట్ మీరు మైండ్లోంచి
పరిస్థితిని కావచ్చు, వ్యక్తిని కావచ్చు గెంటేసేయండి. మీ బాధకి ఏదైతే మూల కారణమైందో దాన్ని కంప్లీట్‌గా గెంటేసి లాక్ చేయండి. ఇది చాలా మంచి టైము. ఇలా లాక్ చేస్తే ఇంక వాళ్ళు మీ జోలికి రానే రారు. అండ్ అలాంటి పరిస్థితులు కూడా మీ జోలికి ఇంకెప్పటికి లైఫ్ టైమ్‌లో ఇప్పుడు ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు, లేదా ఒక పరిస్థితి కాకపోతే ఇంకొక పరిస్థితి వస్తుంది. ఈ 2½ ఇయర్స్‌లో చూసిన సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఇంకెప్పుడు చూడకుండా భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు. కానీ దానికోసం మీరు చేయాల్సింది ఇలా పండో, ఫలమో లేదో ఒక రూ. 11, రూ. 21 మీరు ఎక్కువ పట్టుకోగలిగితే ఎక్కువైనా పట్టుకోండి. పట్టుకొని మనసులో చెప్పుకోండి. నేను వాళ్ళని ఎప్పుడైనా పరిస్థితులైన మనుషుల వల్లే కదా వస్తాయి. సో నేను వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నా. ఇంక నుంచి వాళ్ళ పట్ల నాకు ఎలాంటి ద్వేషము లేదు, ఏమీ లేదు. వాళ్ళ పట్ల నాకు ఎలాంటిది లేదు. నేను వదిలేస్తున్నాను. భగవంతుడా నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా కోరుకొని డబ్బులైతే ఎవరైనా యాచకులకి ఇవ్వండి, లేదా గుళ్ళో అయినా హుండీలో వేసేసేయండి. ఏదో ఒకటి చేయండి. పండైనా సరే మీరు పండు ఇదైతే ఎవరికైనా ఇవ్వండి. ఇలా చేయండి. బెస్ట్ అయితే డబ్బులండి. ఒక రూ. 11 అయితే పట్టుకోండి. పండు వీటికన్నిటికంటే కూడా రూ. 11 కానీ రూ. 11 అయితే పట్టుకోగలుగుతారు కదా, లేదా మీరు ఎంత పట్టుకోగలిగితే అంత పట్టుకొని ఇది చేయండి. ప్రతి గురువారం ఇలా చేస్తూ వెళ్ళండి. ఇలా కనీసం ఒక 5 గురువారాలు చేయండి. 11 గురువారాలు అయితే ది బెస్ట్, చాలా మంచిది. లేదా 5 గురువారాలు. మీరు ఎక్కువ డబ్బులు చేతిలో పట్టుకోగలిగితే ఎక్కువ డబ్బులు చేతిలో పట్టుకుంటే ఇంకా మంచిది. అసలు ఫ్యూచర్లో మనకి అంటే ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాం అంటే ఎప్పుడో ఏదో కర్మ చేసినందుకే కదండి అనుభవించేది. అది పూర్వజన్మలో కావచ్చు, లేదా చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక చేసిన కావచ్చు, వీటి వల్లే కదా. ఇంకా మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు పట్టుకుంటే కనుక, అంటే మీకు శక్తి సహకరించి, అప్పు చేయకూడదు ఎప్పుడు, శక్తి సహకరించి పట్టుకోగలిగితే అప్పుడు ఏంటంటే మీకు దీని నుంచి పూర్తిగా అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా అసలు ఏ పని చేస్తే మనకి ఇబ్బందులు వస్తే అలాంటి పనులు చేయనీయకుండా భగవంతుడు మనల్ని కాపాడతాడు. ఇది మటుకు వృశ్చిక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు జార విడుచుకోకండి. సో ఇది చేస్తే కనుక మీకు చాలా బాగా ఉంటుంది. అయితే నేను ఇందాక చెప్పాను, గురు శుక్ర బలం ఉన్న వాళ్ళకి బాగా ఉంటే ఈ 2½ ఇయర్స్లో కూడా అంత ఇబ్బందులు అయితే వస్తాయి. ఇప్పుడు మీకు వచ్చినట్టే వాళ్ళకే వస్తాయి. కథ చూసే తీరు మారుతుంది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్ ఒక విషయాన్ని డీల్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. అలాగే వీక్ మైండెడ్ పర్సన్ ఒక విషయాన్ని చూసే దృష్టి కావచ్చు, లేదా డీల్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది. సో ఇక్కడ అదే డిఫరెన్స్. గురు శుక్ర బలం ఉంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అసలు మనసులోనే పెట్టుకోరు కాబట్టి, ఇంకా మనసులో పెట్టుకోకపోతే వాళ్ళకి ఇబ్బందే లేదు. ఎప్పుడైనా సరే మామూలుగా మనం ఏదైనా ఒక విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటూ ఉన్నామంటే ఇక్కడ వాళ్ళని మనం వదలట్లేదు, వాళ్ళు మనల్ని వదలకపోవడం కావచ్చు, లేదా ఆ పరిస్థితులు మనల్ని వదలకపోవడం కావచ్చు. మనం ఫస్ట్ వదలట్లేదు, మానసికంగా వాళ్ళకి మనం ఇస్తూనే ఉన్నాం. క్వశ్చన్ పేపర్ కావచ్చు, ఆన్సర్ పేపర్ కావచ్చు, ఇస్తూనే ఉన్నాము. వాళ్ళ నుంచి మనకి రెసిప్రికేట్ అవుతూ ఉంది. సో దీన్ని కట్ చేయాలి, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే మైండ్లో ఇంక నేను ఫర్గివ్ చేసేసాను, ఇంకా వీళ్ళతోటి నాకు ఎలాంటి ఇది లేదు, నేను ఇంక వీళ్ళ గురించి ఎప్పటికీ ఆలోచించను అని మనసులో అనుకోండి. ఇలా చేస్తే కనుక ప్రతి వారము ఒక 5 గురువారాలు, 11 గురువారాలు అయితే మంచిది. ఈ 2½ సంవత్సరాలు ఏ విషయంలో అయితే మీరు డీప్గా హర్ట్ అయ్యారో అవన్నీ మీకు 3 గురువారాలు అయిన తర్వాత నుంచి చేంజ్ అయితే డెఫినెట్గా చూస్తారు. హీల్ అవుతూ ఉంటుంది. ఒకటి అవన్నీ పరిస్థితులు మీకు మొత్తం మటమాయమైపోతాయి, లేదా ఆ వ్యక్తులు మీ జోలికి ఇంకా రారు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. మీకైతే డెఫినెట్గా చేంజెస్ అయితే తెలుస్తున్నాయి. హమ్మయ్య అని అయితే మీరు ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు ఇది ఆయన మీకు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ప్రసాదిస్తున్న ఫలితం. ఈ వీడియో ఎవరి కంటపడుతుందో, కర్మబంధనాల నుంచి తొలగే దశలో ఉండేవాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారు. ఎందుకంటే ప్రకృతి ఉంటుంది కదా, ఎవరెవరికి డోర్ స్టెప్స్లో డెలివరీ చేయాలో చేస్తుంది. అన్డిజర్వ్డ్ పీపుల్కి, అంటే చూడని వాళ్ళు అన్డిజర్వ్డ్ కాదని కాదు నా ఉద్దేశము, బట్ వాళ్ళకి తొలగిపోయే యోగం కూడా ఉండాలి కదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. బట్ నేనైతే భగవంతుని కోరుకుంటున్నాను, ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి. ఎందుకంటే ఆస్ట్రాలజికల్గా చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి. మీకు తెలిసిన సర్కిల్లో కూడా ఎవరైనా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నేనేమి ఎప్పుడు షేర్ చేయమని నేను ఎవరికి చెప్పను, అసలు అలాంటి పంద కూడా నాది కాదు. ఎందుకంటే అమ్మవారు ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపిస్తుంది. సో ఐమ్ నాట్ ఎ పబ్లిసిటీ సీకర్. కానీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మానవ సేవ మాధవ సేవ. ఇలాంటి మంచి పనులు, ఇది చిన్న పని, జస్ట్ ఒక క్లిక్ కొట్టడం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, కానీ ఇది కొండంత పుణ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. వాళ్ళు చాలా పరిస్థితుల నుంచి గట్టెక్కారంటే
వాళ్ళు హాయిగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారంటే అది డెఫినెట్గా మనకి తిరిగి వస్తుంది కదా, మన సంతోషానికి కారణం అవుతుంది కదా. సింపుల్, అంతేనండి. సో ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది, అక్కడ మీకు పుణ్యం వస్తుంది, నాకు పుణ్యం వస్తుంది కాబట్టి మాత్రమే నేను షేర్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు పుణ్య సముపార్జనలోనే మనం ఉండాలి కాబట్టి ఈ విధంగా మనమందరం కూడా భగవంతుడి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎవరైతే బాగా బాధల్లో ఉన్నారో, ఎవరికైతే బాగా రిక్వైర్డ్ వాళ్ళందరికీ చేరాలని చెప్పి నేను కూడా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. మీకు వీలైతే గురు చరిత్ర పారాయణం చేయడము, అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము, కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము. ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే నామజపానికి తప్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారంలో ఆయన బచక్రంలో 3వ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాలని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి, వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు. ఇలా మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనందరం కూడా నడుపుకోవాలని చెప్పి, జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.